వివేక్ పటేల్ గారు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. భాష గురించి మీరు చెప్తున్నారు, ఒక వీడియో ప్లే చేస్తాను, తర్వాత మీరు మాట్లాడండి. ఒక వీడియో ప్లే అవుతుంది, ఇప్పుడు చూద్దాం ఒకసారి. మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా? నేను బొందా చేస్తా ఎట్లా చేస్తా నాకు అర్థం బొందా బోకే సిగ్గులు అని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఏం తెలుసు మీకు? నెత్తా కత్తా మీ బొందా ముండమోగానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? నీ ముండ జీవో హౌలా పోషకాల లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇంత సిగ్గులేని దరిద్రులు అంటే కొంతమంది బేవకూఫ్ గారు అదే పనిగా చెప్తున్నారు. ఎవడో పిచ్చి ఏదో బాగాలు చెప్తాడు, వాడు మాట్లాడుతున్నాడు హౌలాగాడు అన్నాడు. మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా? ఏం భాష సార్ ఇది? ఈ వినసొం పైన మాట్లాంటారా? వీటిని ఎలా చూడాలి దీన్ని? సార్ మా నాయకుడు ఉద్యమ నేత అయితే అలా మాట్లాడొచ్చా? ఇంకా నయ్యో తెలంగాణ భాష అలాగే ఉంటది అనలేదు మీరు. గతంలో కేసీఆర్ గారు అలాగే అన్నారు, తెలంగాణ భాష అలాగే ఉంటుంది, మా భాష ఇలాగే ఉంటుంది అన్నారు. మీరు మాటని ఖండించాలి కదా, మీరు దీన్ని ఇలా మాట్లాడుతుంది తప్పే కదా. సార్ మా నాయకుడు ఉద్యమ నేత సార్. ఈరోజు తెలంగాణ భాష గాని, తెలంగాణ మాండలికం గాని, తెలంగాణలో మాట్లాడే పద్ధతి గాని సమర్థించుకోవద్దు, తప్పు. అది రేవంత్ రెడ్డి మాట్లాడే కూడా తప్పే. దయచేసి అది సమర్థించుకోవద్దు. భాష అనేది సమన్వయం లేదు. అధికారంలో ఉన్నప్పుడు సమన్వయంతో ఉండాలి. మా నాయకుడు చనిపోతే మా నాయకుడిని విగ్రహం పెట్టడం కోసం చూస్తున్నామా? మా నాయకుడు చనిపోవాలని కొడుకుంటారా సార్? చనిపోయేది ఎప్పుడు, ఆయన విగ్రహం పెట్టేది ఎప్పుడు అని మాట్లాడతారా మీరు? ఇదేనా సార్? ఎవరు మాట్లాడినా తప్పే. స్వామి వివేక్ పటేల్ గారు ఎవరు మాట్లాడినా తప్పే. కేసీఆర్ గారు మాట్లాడింది తప్పా కదా, అది చెప్పండి మీరు. సార్ ఈ రోజు మేము కోరుకుంటా ఉన్నాము, స్ట్రైట్ గా అడుగుతున్నా మిమ్మల్ని. స్వామి వివేక్ పటేల్ గారు, ఈ రోజు తెలంగాణ కేసీఆర్ గారు సభ్య సమాజంలో కేసీఆర్ గారు ఈ విధంగా మాట్లాడతాం కరెక్టా? ఈ రోజు తెలంగాణ బిడ్డల పెట్టండి విగ్రహాలు, సంబంధం లేని వ్యక్తులు మీరు పెడతా అంటూ చర్చడానికి మేము ఎప్పుడు సిద్ధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళా మా టీఆర్ఎస్ పార్టీ తర్వాత ఉన్నాం సార్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడారు. వివేక్ పటేల్ గారు, నేను అడిగింది మిమ్మల్ని, మీరు అడిగింది తప్పితే మిగతా అన్ని చెప్తున్నారు. కేసీఆర్ గారి భాష ఈ రకంగా మాట్లాడటం కరెక్టా? ఒక హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ఈ రకంగా ముండని ఈ రకమైన మాటలు మాట్లాడటం కరెక్టా? ఇలాంటి మాటలు మాట్లాడిన సమర్థించే మీరు రేవంత్ రెడ్డి గారిని ఎలా తిడతారు? తిట్టే హక్కు మీకు ఎక్కడుందని అడుగుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మీరేం చెప్తారు సమాధానం? సార్ మా నాయకుడు వాడినటువంటి పదజాలం ఇబ్బందికరమే. ఎస్, అది చెప్పాలి కదా ఫస్ట్. నాయకుడు ఇచ్చారు, మా నాయకుని వయసు 70 సంవత్సరాలు. మరి మీరు యువకులు అని చెప్పుకుంటున్నారు కదా. ఎస్, లింగం యాదవ్ గారు మాట్లాడతారు. లింగం యాదవ్ గారు మాట్లాడతారు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. లింగం యాదవ్ గారు, మా అధ్యక్షుడు కురు వృద్ధుడు, 70 ఏళ్ళు ఉన్నాయి, మీరు యువకులు కాబట్టి ఈ రకంగా మాట్లాడకూడదు, మేము కంట్రోల్లో లేక ఏదో మాట్లాడతాం అంటున్నారు ఆయన. లింగం యాదవ్ గారు, నేను అదే అంటున్నాండి. అంటే తెలంగాణలో 10 ఏళ్ళుగా తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ ఈ బూత్ పదానికి తెలంగాణలో భాషనే బూత్ భాషగా మార్చి దాన్నే అధికారిక భాష లెక్క మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ తెలంగాణ సమాజం తెలిసేయండి. ఇవాళ మన అందరికీ తెలియదా? 10 ఏళ్ళుగా ఇప్పుడే మీరు మనం చూసాం ఏ విధంగా భాష మాట్లాడిందో. అంతెందుకండి, మొన్ననే కేసీఆర్ ఏమన్నాడండి? కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తే మహిళలని బస్సుల్లో రికార్డింగ్ డాన్స్ వేసుకోవచ్చు, బ్రేక్ డాన్స్ వేసుకోవచ్చు. ఆ విధంగా మాట్లాడతారా అండి? మహిళలను ఆ విధంగా అవమానించవచ్చా అండి? 10 ఏళ్ళుగా మంత్రి చేసిన వ్యక్తి ఎట్లా మాట్లాడతారండి? ఇవాళ వీళ్ళకి అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి వివేక్ పటేల్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీకు ఇస్తాను.
వాయిస్ ఒక్కొక్కరిది ఇది అందరూ మాట్లాడితే నోబడి అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్. Yes, yes, లింగం యాదవ్ గారు continue. గడిల ప్రభుత్వం అండి. ఇది గతంలో గడిల లెక్క పాలన కాదు. గడులలో కూర్చొని ఏది జరిగినా ఒకటి ఏది చెప్తారో అయితే కాదు. ఇది ప్రజా ప్రభుత్వం. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఇవాళ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని, తెలంగాణ తల్లిని ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసు. మీరు ఏనాడైనా తెలంగాణ తల్లి గురించి 10 ఏళ్ళ అధికారం నుండి ఏనాడైనా మాట్లాడిరా? రెండోది అమరవీరుల గురించి మీరు ఏనాడైనా పట్టించుకురండి? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరులు చనిపోతే విద్యార్థులు మీరు ఎంతమందికి గుర్తించారండి? 1200 మంది విద్యార్థులు చనిపోతే మీరు ఏమన్నారండి? మరి మీరు ఎందుకు గుర్తించలేదండి? ఇవాళ తెలంగాణ మీకు మీ అస్తిత్వం అయింది అండి. టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి మారించి అసలు మీరు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు కదా, మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారండి? లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మనం బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు, ఇప్పుడు మీరు చూశారు వీడియోస్, ప్లేని చూశారు, ప్లేన్ వీడియోస్ గురించి మీరు ఏం చెప్తారు? మేము పెట్టిన భిక్ష. ఎస్ మళ్ళీ వస్తాం క్రాంతి కిరణ్ తెలంగాణ గారు. ముఖ్యమంత్రి పదవి అనేది మేము పెట్టిన భిక్ష. ఎస్ క్రాంతి కిరణ్ మీ దగ్గర మళ్ళీ వస్తారు. స్వామి వివేక్ పటేల్ గారు, క్రాంతి కిరణ్ గారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మిత్రులు. మీరు రియాక్ట్ కండి. ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.